సో సోనియా ఆకుల గారు, మీరు బిగ్ బాస్ని ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా ప్లస్తో పాటు మైనస్ కూడా చాలా వచ్చింది, నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. సో అగైన్ రియాలిటీ షో ఇస్మార్ట్ జోడీని సైన్ అప్ చేయడానికి రీజన్ ఏంటి? See, being there in the limelight or in the public platform, నెగిటివ్ పాజిటివ్స్ అనేవి అందరికీ ఉంటాయి. సో నాకు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం అంటే లైక్ కొత్తగా అనిపించింది, బికాస్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. నేను ఫస్ట్ టైం నేను అంత పెద్దగా రిసీవ్ చేసుకోవడం, ప్రేమనైనా ఏదైనా రిసీవ్ చేసుకోవడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇంటెన్స్ ఎక్కువ అనిపించింది. బట్ దెన్ ఐ న్యూ, బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఐ న్యూ, అండ్ యునో దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ మీరు చూస్తే దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద పిఆర్ గేమ్ ఐ షుడ్ సే. ఎందుకంటే రాగానే, నేను బయటికి రాగానే ఐ డెంట్ రిసీవ్ ఎనీ నెగిటివ్ కామెంట్. సో లోపల ఉన్నప్పుడు మీరు చూసిందంతా, నేను బయటకు రాగానే ఒకటి కూడా నాకు కనబడలేదు. ఎందుకు మరి? బికాస్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో పిఆర్ డింట్ ఫోకస్ ఆన్ మీ అంతే. బట్ అదర్వైజ్ ఇట్స్ ఓకే. అండ్ ఇస్మార్ట్ జోడీ ఈజ్ వండర్ఫుల్ షో. మంచిగా అనిపిస్తుంది. సెలబ్రేషన్ ఆఫ్ లవ్ అని అన్నారు. అన్న దేని గురించి అన్న ఈ షో అసలు ఏముంటుంది అని చెప్పేసి అడిగితే ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ షో అన్నారు. ఫస్ట్ కొంచెము ఆలోచించిన, ఎందుకంటే యష్ని తీసుకురావాలా, అండ్ హీస్ అ ప్రొఫెషనల్. హీ డీల్స్ విత్ స్టూడెంట్స్ ఆన్ డైలీ బేసిస్. హీ కౌన్సిల్ స్టూడెంట్స్ అండ్ హీ మీట్స్ యూనివర్సిటీ అఫీషియల్స్ అండ్ ఆల్. సో ఇందులోకి వచ్చి చిన్న చిన్న టాస్క్లు ఆడడము ఇట్లా ఎట్లుంటుందో అని అనుకున్నా. బట్ దెన్ వీఆర్ ఎంజాయింగ్ దట్ టైమ్. టాస్క్లు మంచిగా ఉంటాయి, మస్తు ఉంటాయి. అండ్ ఉన్నంతసేపు కూడా వీఆర్ హ్యావింగ్ క్రేజీ ఫన్ దేర్. ఓకే, మిమ్మల్ని అడిగిన ఒక క్వశ్చన్, ఓంకార్ గారు మిమ్మల్ని అడిగిన ఒక క్వశ్చన్ బయట చాలా ట్రోలింగ్ అయ్యింది. లైక్ పర్సనల్ క్వశ్చన్స్ అడిగారు కదా మిమ్మల్ని అను యష్ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు, లైక్ వాట్ అబౌట్ యువర్ ఫస్ట్ నైట్ అని చెప్పి. సో ఆ క్వశ్చన్ అనేది ఫ్యామిలీ షోలో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం ఏంటి అని బయట చాలా వరకు నెగిటివ్ టాక్ వచ్చింది. దాన్ని మీరు అక్కడ ఫేస్ చేశారు. అప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి? అప్వర్డ్గా ఫీల్ అయ్యారా? అంటే సిగ్గేస్తుంది కదా పబ్లిక్లో మాట్లాడడం. అంతే, నా ఎక్స్ప్రెషన్ వాజ్ దాట్, లైక్ నేను ఇట్లా పెట్టుకొని ఆన్సర్ చేసినాను అంతే. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ సెలబ్రిటీ కపుల్ షో కైండ్ ఆఫ్ ఎ థింగ్ కదా. సో అన్న చాలా డిగ్నిఫైడ్ ఉంటాడు. అన్న ఈజ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ పర్సన్. హీ రెస్పెక్ట్స్ విమెన్ ఎ లాట్. సి ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు అడుగుతున్నారు ఆ క్వశ్చన్ అనేది కూడా ఇట్ విల్ ఇంపాక్ట్ ఫ్రమ్ సమ్మన్ హూ రెస్పెక్ట్స్ విమెన్ అండ్ ఆల్. చిన్న క్వశ్చనే కదా అని అనిపిస్తుంది మనకు, ర్యాపో ఉండి అట్లా చేస్తే. ర్యాపో లేకుండా కొత్త స్ట్రేంజ్గా అనిపించి ఆ డిఫరెన్స్ ఉండి అనిపిస్తే ఏ క్వశ్చన్ అయినా కొంచెం అట్లా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి కదా. బట్ అగైన్ ఆబ్వియస్లీ బీయింగ్ అ ఉమెన్ కొంచెం సిగ్గు అనిపించింది, సిగ్గుగానే ఆన్సర్ చేసిన. అదర్వైజ్ నాకు అన్న దగ్గర నుంచి క్వశ్చన్ కాబట్టి హీ రెస్పెక్ట్స్ విమెన్ ఎ లాట్. అండ్ నన్ను కూడా చెల్లె సరదాగా ఇలాగ అన్న చెల్లెలు కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లా ఏమైనా అంటే లైక్ మాట్లాడుతారో లేదో నాకు తెలీదు. బట్ దెన్ నాకు అంత ఆ మూమెంట్లో అంత ఆడ్గా అట్లా అంత ఏం అనిపించలేదు. సో నవ్వుకుంటూనే సరదాగా అయిపోయింది, ఆన్సర్ చేసిన అంతే. బిగ్ బాస్ ఆర్ ఇస్మార్ట్ జోడీ విచ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్? కంఫర్టబుల్ రెండు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా. హౌ కెన్ యూ కంపేర్? మీరు చాలా కంఫర్ట్గా అయింది అంటే యష్ గారు వచ్చారు కాబట్టి ఇస్మార్ట్ జోడీ ఆబ్వియస్లీ యష్ పక్కన ఉంటే నాకు అసలు ఏదైనా నాకు కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ బిగ్ బాస్ అండ్ జోడీ ఆర్ లైక్ ఎంటైర్లీ డిఫరెంట్ షోస్. యూ కెనాట్ కంపేర్. ఓకే, నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏమన్నా వస్తున్నాయా? లైక్ అందరికీ మీకు ఒకటి తర్వాత ఒకటి కనిపిస్తుంది. సో మూవీస్ ఏమన్నా చేస్తున్నారు? ఐఎమ్ వర్కింగ్ ఆన్ మూవీస్ ఆల్సో. మూవీస్, వెబ్ సిరీస్ కూడా, బట్ స్లోగా రిలీజ్ అవుతాయి. ఓకే, బిగ్ బాస్లోను అండ్ బయట కూడా ఇప్పటికీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నాం. మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు? అందరూ, నేను లోపల ఎవరితో ఫ్రెండ్స్ ఉన్నానో అందరితో ఫ్రెండ్స్ ఉన్నాను. ప్రేరణ గారితో ఆల్ ఇష్యూస్ క్లియరా? నాకేం ఇష్యూ లేదు. నాకేం ప్రేరణ గారికి ఇష్యూ ఉందని చెప్పారు కదా. ప్రాబబ్లీ. నాకు హౌస్లో కూడా నామినేషన్స్ గ్రౌండ్లో సేపు గ్రౌండ్లో మాట్లాడుతున్నా. దాని తర్వాత ఐ విల్ బీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. హౌస్ అండ్ టాస్క్ గ్రౌండ్ ఇస్ డిఫరెంట్ ఫర్ మీ. అట్లనే చూసిన. అండ్ ఎనీ టైమ్ ఐ ఫాలో ద సేమ్ ఫిలాసఫీ ఇన్ లైఫ్. గ్రడ్జెస్ ఇవన్నీ పెట్టుకొని అంత ఏముండదు. అండ్ దట్స్ జస్ట్ అ షో. సో అట్లా ఏం లేదు. అందరితో బాగానే ఉన్నాను. అందరూ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, మెయిన్ లీడ్గా ఛాన్స్ వస్తే చేస్తారా మూవీస్? ఆబ్వియస్లీ, వై నాట్? ఎవ్రీబడి విల్ బీ ఎయిమింగ్ ఫర్ దాట్ కదా. నేను కూడా మెయిన్ లీడ్గానే ఎయిమ్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఓన్లీ ఆర్జీవి గారి వల్లే మీకు బిగ్ బాస్ వచ్చిందని టాక్, దానికి మీరేమంటారు? నాట్ ఎట్ ఆల్. అట్లేం తీసుకోరు. దే లుక్ ఎట్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఐ బీన్ దేర్ ఇన్ మల్టిపుల్ ఫీల్డ్స్ కదా. సోషల్ వర్క్లో ఉన్నాను, వీటన్నిటిలో ఉన్నాను కాబట్టి తీసుకున్నారు.
అని నేను అనుకుంటున్నా. అండ్ నోబడీ విల్ టేక్ లైక్ దాట్. ఎవరు కూడా ఆర్జీబీ నుంచి వచ్చిర్రు కాబట్టి లేకపోతే ఇట్లా వచ్చిర్రు కాబట్టి అని చెప్పేసి ఎవరు తీసుకోరు అలాగా. సెలెక్షన్ కమిటీ ఎప్పుడు కూడా అట్లా ఉండదు. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.